మొఘలుల కాలం నాటి ప్రజల ముఖ్య వృత్తి ఏమిటి? ఏ. వ్యవసాయం, బి. పశుపోషణ, సి. ఏ మరియు బి. డి వచ్చి ఏది కాదు. ఓకే, ఇందులో జవాబు మొఘలుల కాలం నాటి ప్రజల ముఖ్య వృత్తి వచ్చేసి వ్యవసాయం. జవాబు ఏ. ఫతేపూర్ సిక్రీ నగరం నుంచి సరైన వాక్యాన్ని తెలుపండి. ఏ. ఫతే అనగా విజయం అని అర్థం. బి. అక్బర్ తన మత గురువు షేక్ సలీం చిస్తీ గౌరవార్థం రాజధానిని ఆగ్రా నుండి సిక్రీకి మార్చడం జరిగింది. సి. ప్రణాళికబద్ధమైన నగరాన్ని నిర్మించి ఆ నగరానికి ఫతేబాద్ అని పేరు పెట్టడం. డి. పైవన్. ఓకే, ఇందులో జవాబు వచ్చి పైవన్, డి. బులంద్ దర్వాజా గురించి సరైన వాక్యం తెలపండి. ఏ. అక్బర్ గుజరాత్ పై విజయానికి గుర్తింపుగా ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజాను నిర్మించాడు. బి. ఇది ఫతేపూర్ సిక్రీలోని ఇస్లామిక్ నిర్మాణాలలో ఒకటి. సి. ఫతేపూర్ సిక్రీలోని పంచమహల్ అనే భవన నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. డి. పైవన్. ఇందులో జవాబు పైవన్, డి. ఎర్రకోటలోని నిర్మాణాలకు సంబంధించి సరైన వాక్యాన్ని తెలపండి. ఏ. రంగ్ మహల్, మోతే మసీద్, బి. హయత్ బక్ష్ బాగ్, సి. దివాన్ ఇ ఆమ్, దివాన్ ఇ ఖాస్. డి. పైవన్ని. ఓకే, ఇందులో జవాబు డి. పైవన్ని. ప్రపంచ 7 వింతలలో ఒకటిగా పేరు పొందిన కట్టడం ఏమిటి? ఏ. ఎర్రకోట, బి. ఆగ్రాకోట, సి. తాజ్మహల్, డి. ఏ మరియు బి. ప్రపంచ 7 వింతలలో ఒకటిగా పేరు పొందిన కట్టడం తాజ్మహల్. జవాబు సి. మినిమేచర్ శిల్పకళను పోషించిన మొఘల్ రాజు ఎవరు? ఏ. అక్బర్, బి. షాజహాన్, సి. జహంగీర్, డి. బాబర్. ఇందులో జవాబు మినిమేచర్ శిల్పకళను పోషించిన మొఘల్ చక్రవర్తి జహంగీర్. సి. మొఘల్ కాలం నాటి సంగీత పోషణకు సంబంధించినవి ఏమిటి? ఏ. అక్బర్ ఆస్థానంలో 36 మంది సంగీతకారులు ఉన్నట్లు అబుల్ ఫజల్ పేర్కొన్నారు. బి. అక్బర్ స్వయంగా నగారా ని బాగా వాయించేవాడు. సి. తాన్సేన్ మేఘ మల్హర్ రాగంతో వర్షాన్ని, దీపక్ రాగంతో అగ్నిని సృష్టించేవాడు. డి. పైవన్ని. ఇందులో జవాబు పైవన్ని, డి. క్రీస్తు శకం 1526లో బాబర్ స్థాపించిన మొఘల్ సామ్రాజ్యం క్రీస్తు శకం 1857లో ఎవరి కాలంలో పతనమైంది? ఏ. జాఫర్ 1, జాఫర్ 2, సి. బహదూర్ షా 1వ కాలం, డి. బహదూర్ షా 2వ కాలం. ఇందులో జవాబు డి. బహదూర్ షా 2వ కాలంలో క్రీస్తు శకం 1526లో మరియు క్రీస్తు శకం 1857లో పతనమవడం జరిగింది. శివాజీకి సంబంధించి సత్య ప్రవచనం ఏమిటి? ఏ. మరాఠా రాజ్యస్థాపకుడు శివాజీ, బి. శివాజీ పూణే సమీపంలోని శివనేరి కోటలో జన్మించాడు, సి. శివాజీ తండ్రి షాజ్ భోన్స్లే, తల్లి జిజియా బాను. డి. పైవన్ని. ఇందులో జవాబు డి. పైవన్ని. శివాజీకి యుద్ధ విద్యలను నేర్పినది ఎవరు? ఏ. దాదాజీ కొండదేవ్, బి. తానాజీ మాల్సురే, సి. సమర్థ రామదాసు, డి. ఏ మరియు బి. ఇందులో జవాబు డి. ఏ మరియు బి. దాదాజీ కొండదేవ్ మరియు తానాజీ మాల్సురే వచ్చేసి శివాజీకి యుద్ధ విద్యలను నేర్పడం జరిగింది. శివాజీ తన 8వ ఏట బీజాపూర్లో సుల్తాన్ అయిన మహమ్మద్ ఆదిల్ షా ఆధీనంలోని తోరణ దుర్గంను జయించడం జరిగింది. ఏ. 16వ, బి. 17వ, సి. 18వ, డి. 19వ. ఇందులో జవాబు 19వ ఏటలో శివాజీ బీజాపూర్లో సుల్తాన్ అయిన మహమ్మద్ ఆదిల్ షా ఆధీనంలోని
తోరణ దుర్గంను జయించడం జరిగింది? జవాబు డి. వ్యాఘ్రనక అనగా ఏమిటి? ఏ సింహం గోళ్ళు, బి పులి గోళ్ళు, సి ఏ మరియు బి, డి వచ్చి ఏది కాదు. ఇందులో జవాబు చూడండి. వ్యాఘ్రనక అంటే పులి గోళ్ళు అని అర్థం. బి. మరాఠాలకు రాజుగా శివాజీ ఛత్రపతి అనే బిరుదుతో ఎక్కడ పట్టాభిషేకం చేసుకున్నాడు? ఏ ప్రతాప్గఢ్, బి రామ్గఢ్, సి సింహగఢ్, డి ఏది కాదు. ఇందులో జవాబు బి. శివాజీకి సమకాలీన మొఘల్ రాజు ఎవరు? ఏ అక్బర్, బి బాబర్, సి జహంగీర్, డి ఔరంగజేబు. ఇందులో జవాబు డి ఔరంగజేబు. శివాజీకి పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి ఉండే మంత్రి మండలిని ఏమని పిలిచేవారు? ఏ అష్టదిగ్గజాలు, బి నవరత్నాలు, సి అష్ట ప్రధానులు, డి ఇది కాదు. శివాజీకి పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి ఉండే మంత్రి మండలిని అష్ట ప్రధానులు అని పిలిచేవారు. జవాబు సి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కండి, ఇవి వచ్చేసి మనకు బిట్లండి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ గురించి మన యూఆర్ఐ టెక్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.